ఓం శాంతి. సూరజ్బాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. ఏ విధంగా భగవంతుడు మనకి పాలన ఇస్తున్నారో అదే విధంగా మనము ఇతరులకి పాలన ఇవ్వాలి. ఎవరైతే ప్రభు పాలనలో ఉన్నారో వారు ఎంత భాగ్యశాలి ఆత్మలు. పరమాత్మని పాలన పొంది ఎవరైతే ఇతరులకి పాలన ఇవ్వడం నేర్చుకున్నారో వారు మహనీయులుగా అవుతారు, పూర్వజులుగా అవుతారు. వారి చేత జన్మ జన్మాంతరాల వరకు అనేక మందికి పాలన జరుగుతుంది. బాబా మనకి ప్రేమను ఇచ్చి పాలన చేశారు, చక్కటి మార్గదర్శనము ఇచ్చి పాలన చేశారు. ఎంతో ఎంతో మంచి సమయానికి టచింగ్స్ ఇచ్చి శక్తులని ఇచ్చి పాలన చేశారు. మనము కూడా ఇతరులకి పాలన చేయడము నేర్చుకోవాలి. ఎక్కడైతే ఇతరులకి పాలన చాలా బాగా జరుగుతుందో అక్కడ సేవలో వెలుగు ఉంటుంది, నాలుగు వైపులా పచ్చదనము ఉంటుంది, అందరి మనస్సు ఆనందంతో నిండుగా అవుతుంది. ఎక్కడైతే పాలన యొక్క లోటు ఉంటుందో అక్కడ అందరి మధ్యలో దూరము పెరుగుతుంది, సమూహంలో ఏకత లోపిస్తుంది, నిస్సారంగా కనపడుతుంది. సేవలో సఫలత కోసము కూడా పాలన ఎంతగానో అవసరము. ఒక మొక్క పెట్టినా దానికి పాలన ఇస్తాము, నీరు పెట్టడము, ఎండ పడేట్లుగా జాగ్రత్త పడడము, పశుపక్షులు వాటిని తినకుండా జాగ్రత్త చేయడము, ఇలా పాలన ఇస్తాము. మరి ఏ ఆత్మలకి బాబా పరిచయం ఇచ్చి వారిని బాబా పిల్లలుగా చేస్తామో వారికి పాలన ఇవ్వడము, వారిని ముందుకు తీసుకువెళ్లడము, వారికి అవకాశం ఇవ్వడము, వారి యోగ్యతలను సేవలో వినియోగింప చేయడము, వారిని యోగ్యులుగా చేయడము, ఇలా పాలన ఇతరులకి ఇవ్వాలి. ఇది ఒక చక్కటి కళ. ప్రభు పాలన మనమే అందరికీ ఇవ్వాలి అని జాగ్రత్త వహించాలి. కొంతమంది డైరెక్ట్ గా పరమాత్ముని పాలనను అనుభవం చేసుకోలేరు. అప్పుడు మన ద్వారా వారికి ఈశ్వరీయ పాలన యొక్క అనుభవం కలగాలి. అలౌకిక ఆత్మిక ప్రేమ లభించాలి, మార్గదర్శనం లభించాలి. వారి సమస్యలని మనము సమాధానపరచగలగాలి, వారికి సహాయం చేయగలగాలి. ఇదే శ్రేష్ట పాలన. ఎవరైతే ఇటువంటి పాలన ఇవ్వాలి అనుకుంటున్నారో వారు విశేషంగా 2 గుణములను తమ జీవితంలో ధారణ చేయాలి. 1 దయాభావన, 2 సహయోగ వృత్తి. మనము అందరికీ సహయోగము ఇవ్వాలి. ఏ ఆత్మలైతే మన వద్దకి వచ్చారో వారు సంపూర్ణంగా లేరు, ప్రాప్తి పొందడానికి వచ్చారు, సమస్యలతో మన వద్దకి వచ్చారు, విషయ వికారములు మరియు పాపము యొక్క పెద్ద పెద్ద మూటలు భారము తలపై మోస్తూ వచ్చారు. మనము వారిని తేలికపరచాలి, వారి బరువుని దింపాలి. మన వద్దకి రావడంతోటే ఎవరైనా ఎంతో తేలిక పడితే, సంతోషంతో నిండుగా అవుతే ఇదే వారికి శ్రేష్ట పాలన. మన వద్దకి రావడంతోటే ఎవరైనా భారంగా అవుతే, డిస్టర్బ్ అవుతే, మనము చెప్పే మాట విని ఎవరికైనా దుఃఖము పెరిగితే మనలో పాలన యొక్క గుణము లేక సంస్కారము లేదు అని అర్థం చేసుకోవచ్చు. బాబా కోరుకుంటున్నారు, ఏ విధంగా నేను మహనీయ ఆత్మలందరి పాలన చేశానో అదే విధంగా ఆ మహనీయ ఆత్మలు ఇప్పుడు తమ తోటి సోదరి సోదరుల పాలన చేయాలి అని బాబా కోరుకుంటున్నారు. కావున పాలన ఇవ్వడము తన స్వభావంగా మార్చుకోవాలి. ప్రపంచానికి పాలన ఇవ్వాలి, ప్రకృతికి కూడా పాలన ఇవ్వాలి. ఈ పాలన జరిగేది వైబ్రేషన్స్ ఇవ్వడం చేత. ప్రపంచంలో ఇతర అన్ని రకముల పాలనలు మనుషులు మనుషులకి ఇస్తూ ఉన్నారు. కొంతమంది ధన రూపంలో సహాయం చేస్తారు, కొంతమంది వైద్య రూపంలో సహాయం చేస్తారు, రకరకాలుగా చేస్తారు. కానీ వైబ్రేషన్స్ ఇచ్చి వాయుమండలమును పవిత్రంగా
పవర్ఫుల్ గా చేయడము, వైబ్రేషన్స్ ఇచ్చి నిరాశ ఆత్మలు, నిరుత్సాహంతో ఉన్న ఆత్మలు, సర్వము కోల్పోయిన ఆత్మలు, వారికి మరలా సంతోషము ఇవ్వడము, వారి జీవితంలో ఆశా కిరణాలు తీసుకురావడము, ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమైన వారికి నవ జీవితము ఇవ్వడము, ఇటువంటి పాలన వైబ్రేషన్స్ చేతనే చేయగలము. కావున ఈ రోజంతా అభ్యాసం చేద్దాము. నేను మాస్టర్ సర్వశక్తివంతుడను, గ్లోబుపై ఉన్నాను. పరంధామంలో సర్వశక్తివంతుడైన తండ్రి ఉన్నారు. తన శక్తుల కిరణములు నాకు చేరుకుంటున్నాయి, నాలో ఇమిడిపోతూ ఉన్నాయి, నా నుండి 4 వైపులా వ్యాపిస్తూ ఉన్నాయి. ఇలా ఈ రోజంతా వ్యాపింపచేద్దాము. ప్రపంచ ఆత్మలందరూ సుఖీగా అవ్వాలి, దుఃఖాల నుండి ముక్తి పొందాలి, శాంతించాలి, నిర్భయులుగా అవ్వాలి అని సంకల్పం చేస్తూ ఈ రోజంతా విశ్వానికి పాలన చేద్దాము. ఓం శాంతి.